హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా వాళ్ళు నేరుగా జైళ్ళకే పోతారు. అంత అడావిడి నడుస్తుంది. నిజానికి కూడా ఒక గవర్నమెంట్ను కదిలిచ్చింది అంటే నాన్ వెజ్ ప్రపంచ యాత్రికుడే మన గవర్నమెంట్నే కదిలిపించిండు. ఎందుకు అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకు ధీటుగా మొగోడిలాగా నిల్చున్నాడు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ గురించి మనకి ఇంతకుముందుకు యువ సామ్రాట్ రవి అన్న కూడా ఒక 1 year నుంచి కొట్లాడి ఒక మినిమం ఒక 300 వీడియోలు చేసిండు. అర్షద్ సాయి అంటే అర్షద్ సాయి నుంచి టార్గెట్ గట్టిగా పెట్టిండు అర్షద్ సాయికే. తర్వాత అర్షద్ సాయిని కలిసిండు, ఆయన దగ్గర ఏమో డబ్బులు తీసుకున్నాడు అని కొద్దిగా రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ ఆయన కూడా దానికి రిప్లై ఇచ్చిండు, నేను ఎలాంటి డబ్బులు తీసుకోలేదు, ఒక పర్సన్ హెల్ప్ గురించి నేను పోయినా అని చెప్పేసి. కానీ ఇప్పుడు నాన్ వెజ్ అనే ప్రపంచ యాత్రికుడు ఏకంగా సజ్జనార్ సార్, మీకు ఆల్రెడీ తెలుసు, ఐపీఎస్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని కూడా అంటారు, ఇప్పుడు ఆర్టీసీ ఎండి. అయితే ఈ ఇద్దరు కొలాబరేట్ అయిపోయి ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకు డైరెక్ట్గా నేరుగా ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళను జైలుకైతే పంపిస్తున్నాడు. అయితే భయ్య సన్నీ యాదవ్ అని మీ అందరికీ తెలిసిందే, అతను కూడా దేశాలు తిరుగుతూ ఉంటాడు, ప్రపంచ యాత్రికుడే. ఇతనికి ఎవరికి నాన్ వెజ్కు బన్నీ సన్నీ యాదవ్కు వాళ్ళిద్దరికీ చాలా రోజుల నుంచి పడట్లేదు. అయితే అది పర్సనల్ ఇష్యూ. అయితే ఏకంగా బన్నీ సన్నీ యాదవే ఒకటి వాళ్ళ అమ్మకు 4 తులాల బంగారం కొన్నా అని, మా ఫాదర్కు బైక్ కొన్నా అని చెప్పేసి ఒక వీడియో పెట్టిండు. మళ్ళీ రీసెంట్గా ఒక 30 కోట్లు పెట్టి నేను ఒక బిల్డింగ్ కడుతున్నా, 20 అంతస్తుల బిల్డింగు, దానికి ఒక లిఫ్ట్ ఉంది అనేసి కూడా ఒక వీడియో కూడా ఆయన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే బెట్టింగ్ యాప్స్తోనే. అతనికి యూట్యూబ్ ఇన్కమ్ అయితే ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. అయితే ఆయనకు ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి ఆయనకైతే జైలుకి అయితే పోయిండు. అలా తమ్ముడు దానికి రిప్లైగా మొన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఏంటి అంటే, మా అన్నకు ఇల్లుకు ఎలాంటి సంబంధం లేదు, ఇది మేము కష్టపడి కట్టుకున్న పైసలే, మా ఫాదర్ కష్టపడ్డాడు, మా అమ్మ కష్టపడ్డది, నేను కష్టపడ్డా అని ఒక ఇంటర్వ్యూలో అయితే వాళ్ళ తమ్ముడు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఉన్నారు, బన్నీ సన్నీ యాదవే కాదు, అర్షద్ సాయి లాంటి వాళ్ళు, మళ్ళీ ఇమ్రాన్ భాయ్, నెక్స్ట్ రీసెంట్గా అనిపిస్తుంది పల్లవ్ ప్రశాంత్ పేరు కూడా. పల్లవ్ ప్రశాంత్ కూడా ఒక రైతు బిడ్డ అని ఒక మంచి కాన్సెప్ట్తోని ఒక విలేజ్ నుంచి బిగ్ బాస్ షో విన్ అవ్వడం. అతను కూడా రీసెంట్గా ఒక క్రికెట్ అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అతను కూడా మ్యాక్సిమం ఒక 30 లక్షల వరకు సంపాదించడం అనేసి న్యూస్ వస్తుంది. అయితే నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటే అర్షద్ సాయి మ్యాక్సిమం ఒక 100 కోట్ల వరకు బెట్టింగ్ యాప్స్ నుంచి సంపాదించాడు. అయితే ఈయన ఆల్రెడీ మనకు సుమన్ టీవీలో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మంజుష అనుకుంటా యాంకరు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడే డైరెక్ట్ చెప్పేసిండు, నేను ఒక్కటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే నాకు ఒక 80 లక్షలు ఇస్తారు, ఒకటి నేను కంపల్సరీ చేయాల్సిందే, నేను చేయకుండా ఇంకెవరు చేస్తారు, వేరే వాళ్ళు చేస్తారు అనేసి అది నిజంగా ఒప్పుకున్నాడు అతను. అయితే ఇతను ఇంకా ఇంతగానం ఫేమ్ అంటే అతని ఏజ్ వచ్చేసి 25-26 ఉంటుంది ఏజ్, అర్షద్ సాయి అబ్బాయి. అతను అంత ఫేమ్ కావడానికి రీజన్ ఏంటి అంటే అతనికి వచ్చిన అమౌంట్ పేదలకు పంచడం, అట్లా చేయడంతో అతనికి కొద్దిగా ఫేమ్ వచ్చింది. ఆ ఫేమ్తో బెట్టింగ్ యాప్స్ వాళ్ళు అతనికి ప్రమోట్ కావడం, అతను కూడా భారీ ఎత్తున బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మినిమం ఆయనకైతే బెట్టింగ్ యాప్స్తోని 100 కోట్ల వరకు అయితే అర్షద్ సాయి అయితే సంపాదించాడు. మళ్ళీ పర్షన్ భాయ్ కూడా అతని వీడియోస్ కూడా జెన్యున్గా ఉంటాయి, అతను కూడా హెల్పింగ్ చేసిండు. మీరు రీసెంట్గా ఒక వీడియో చూడండి, దసరా రోజు అతని బండ్లకు మొత్తం అంటే మన వాహన పూజ చేస్తాం కదా, బైకులు కార్లు, మీకు ఆ రోజు అప్పుడే తెలిసిపోతుంది అతనికి ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బైకులు ఉన్నాయో. అవన్నీ కూడా బెట్టింగ్ యాప్స్తోనే వచ్చినాయి అనేసి తెలియడైతే జరుగుతుంది. అతను మీకు ఆయన ఇన్స్టాగ్రామ్ రీల్స్లనే మీకు ఒక వీడియో పెడతాడు, ఏది 10 రూపీస్ వస్తే 1000 వస్తుంది, 1000 వస్తే 1 lakh వరకు వస్తాయి అనేసి అతను ఒక బెట్టింగ్ యాప్స్ వీడియోని పోస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇంకోటి ఈ పల్లవ్ ప్రశాంత్, నెక్స్ట్ జబర్దస్త్ యాక్టర్స్ కూడా రీతు చౌదరి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు లక్షలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన ఆంధ్ర అబ్బాయి ఆదిశేషు అనే ఒక పర్సను, అతను కూడా
గోల్డ్ చైన్లు చూపించుకుంటా, ల్యాప్టాప్లు, ట్యాబ్లు అవన్నీ చూపించుకుంటా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అవుతుంది. అయితే రీసెంట్గా ఈ నాన్ వెజ్ అండ్ సజ్జనర్ సార్ ఇద్దరు కలిసి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళను ఎఫ్ఐఆర్ బుక్ చేసి జైలుకు పంపించాలనేసి గట్టి పోటీ తీసుకున్నారు. అందుకు ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసారో మళ్ళీ రివర్సు సే నో బెట్టింగ్ యాప్స్ అనేసి మళ్ళీ వీడియో తీసి సజ్జనర్ సార్కే కొలాబరేట్ అయ్యి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారు. రీతు చౌదరి, విష్ణుప్రియ, హర్షద్ సాయి, మళ్ళీ నెక్స్ట్ పల్లవి ప్రసాద్, వీళ్ళందరూ మళ్ళీ రీల్ తీసి ఎవరు బెట్టింగ్ యాప్స్ వాడొద్దు అనేసి మళ్ళీ రీల్ తీసి సజ్జనర్ సార్ను ఇన్స్టాగ్రామ్లో కొలాబరేట్ చేసి చేస్తున్నారు. అంటే ముందు జాగ్రత్త, వాళ్ళకు భయం పుట్టింది, నన్ను ఏడా జైలు వేస్తారు, ఎట్లా తీసుకోతారు అనేసి. నిజంగా ఈ గవర్నమెంట్ను కదిలిచ్చింది అంటే ప్రపంచ యాత్ర కూడా నాన్ వెజే. అంటే చాలా రోజుల నుంచి సుమన్ టీవీ రోషన్ అనే ఒక యాంకర్ కూడా బెట్టింగ్ యాప్స్ ఆడి యువకులు తొందరగా దానికి అలవాటు పడి సూసైడ్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి, సూసైడ్ చేసుకున్న న్యూస్లు చాలా ఉన్నాయి. అందుకని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుడు ఎందుకు? వాళ్ళకు చిన్న ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకు మొబైల్స్, ఈ యూత్ తొందర అడాప్ట్ అయ్యింది ఏంటంటే మొబైల్స్ గేమ్స్. వాళ్ళు తొందర ఇప్పుడు హర్షద్ సాయి అనే క్యాండిడేట్కు సోషల్ మీడియాలో ఒక 40 lakhs 50 lakhs వరకు వాళ్ళకు ఫాలోవర్స్ ఉన్నారు. ఆ యూత్ క్యాండిడేట్లు కాబట్టి తొందర అడాప్ట్ అవుతారు అనేసి అప్పుడే 1 year బ్యాక్ నుంచి ఆ రోషన్ అనే క్యాండిడేట్ చెప్పడం జరిగింది. రీసెంట్గా కూడా యువ సమ్రాట్ రవి కూడా చెప్పడం జరిగింది. అది పెద్ద ఎత్తునుంది అనేసి అతను కూడా 300 వీడియోలు చేసి ఆయన సైలెంట్ అయిపోయాడు. దయచేసి నా వీడియోలు చూస్తున్న వారికి చెప్తున్నా, మీరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు. ఎవరైతే గేమ్స్ బెట్టింగ్ పెడతారో వాళ్ళైతే దయచేసి చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్లలో పైసలు పెట్టి మీరు మోసపోకండి. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వీళ్ళకే ఎందుకు కనెక్ట్ అవుతారు అంటే వాళ్ళకు సోషల్ మీడియాలో వాళ్ళ ఫేత్ ఎక్కువ ఉంటుంది. ఫేత్ ఎక్కువ ఉన్నప్పుడు మిలియన్స్లలో వ్యూస్ వస్తుంది. కాబట్టి ఈ చూసే ప్రేక్షకులు ఆ యాప్స్ను ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో బోనస్ వస్తుందని చెప్పి దాని బోనస్ అమౌంట్ వేసుకొని గేమ్స్ ఆడి కొన్ని లక్షలు ఖర్చు అయ్యి లక్షలు పోగొట్టుకొని ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్న రోజులు చాలా ఉన్నాయి. అయితే ఈటీవీలో వస్తున్న సర్కార్ అనే ఒక షోలో కూడా సుధీర్ కూడా ఒకటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు. అయితే దయచేసి వాళ్ళ ఈటీవీ యాజమాన్యం కూడా చెప్తున్నా ఏంటి అంటే, మీరు కూడా ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు. ఎందుకంటే మీ ఈటీవీని చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ అవుతున్న ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ ఈటీవీ కానీ జెమిని టీవీ కానీ ఏ టీవీలు కాడ టీవీలో వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా ఎలాంటి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయకూడదు అని చెప్తున్నాను. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే వాళ్ళకు డైలీ వైజు వాళ్ళకు పైసలు ఉంటాయి. డైలీ వైజ్ వాళ్ళకు లక్షల అమౌంట్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. వాళ్ళు తీసుకొని వాళ్ళు సైడ్ అయిపోతున్నారు అంతే తప్ప వాళ్ళు దాన్ని యూజ్ చేస్తూ వాళ్ళు మోసపోతున్న ప్రేక్షకులు ఆడియన్స్ చాలామంది ఉన్నారు. అయితే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు, అంటే ఇలా బెట్టింగ్ ఆడితే కొంతమంది లాస్ అవుతారు అనేసి వాళ్ళకు కూడా తెలుసు. చేసి వాళ్ళకు తెలిసి కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అది ఎంతవరకు మీకు నిజం అనిపిస్తుందో మీరే చెప్పాలి ఫ్రెండ్స్. మీకు దయచేసి చెప్తున్నా, ఈ బెట్టింగ్ యాప్స్ వాడి మీరు ఇప్పుడు గేమ్స్ ఆడేటోళ్ళకు మీరు దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీరు ఆడకండి. అయితే సజ్జనర్ సార్ ఇప్పుడే ఈ బెట్టింగ్ యాప్స్లు ప్రమోట్ చేసే వాళ్ళ మీద ఎందుకు పోరాటం చేస్తుండు, ఎందుకు వాళ్ళకు జైల్లోకి పంపించాలని అనుకుంటున్నంటే, ముందు ఇంకా 2-3 days అయితే మనకు ఐపీఎల్ స్టార్ట్ అయ్యి భారీ ఎత్తున బెట్టింగ్స్ ఆడతారు. కాబట్టి ముందే ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు అనేసి సజ్జనర్ సారు దీన్ని అయితే ధీటుగా తీసుకుంటున్నాడు. యాక్చువల్లీ మనకు ఇండియా లెవెల్లోనే ఎక్కడ కూడా బెట్టింగ్ యాప్స్ ఆడాలి అనేది ఎక్కడ లేదు. కొన్ని స్టేట్లలో ఉండొచ్చు, కొన్ని స్టేట్లలో ఆల్రెడీ ఈ 5-10 years నుంచే బ్యాన్ చేసారు బెట్టింగ్ యాప్స్లో. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కడా లేదు బెట్టింగ్ యాప్స్. కానీ వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇది ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా తెలుసు, అంటే మేము ప్రమోట్ చేస్తున్నాము, మాకు అమౌంట్ వస్తున్నాయని చేస్తున్నాం. కానీ బెట్టింగ్ యాప్స్ ఒక బ్యాండ్ అది ఇల్లీగల్ అని చేసి వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకే మరీ చెప్తున్నా, ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ఆడకండి, మోసపోకండి, మీ ఫ్యామిలీని రోడ్డు మీద వేయకండి. కానీ
దీనికి అంతటి కారణం ఇప్పుడు ఇన్ని రోజుల కన్నా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారికి ఒక దడ పుట్టించింది అంటే నాన్ వెజ్ ప్రపంచ యాత్రికుడే ఆయన ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకు యముడే అనుకోవాలి. అంత మంచి అందరినీ గ్యాదర్ చేస్తూ అంటే ఏకంగా సజ్జనర్ సార్తో కొలాబరేట్ అయిపోయి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారికి ధీటుగా నిల్చున్నాడు. కానీ కొంతమంది ఎవరైతే వీళ్ళకు కొంతమంది ఎగనిస్ట్ వీడియోలు కూడా అతనికి నాన్ వెజ్కు చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు పర్షియన్ బాయ్స్, పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్, హర్షద్ సాయి ఫ్యాన్స్, భయ్య సన్నీ యాదవ్, రితు చౌదరి, విష్ణుప్రియ, టేస్టీ తేజ వీళ్ళందరి ఫ్యాన్స్ కూడా కొంతమంది అతనికి నాన్ వెజ్కు ఎగనిస్ట్గా అంటే తిడుతూ అతనికి వీడియోలు చేయడం అయితే జరుగుతున్నది. అయితే రీసెంట్గా రవి యువ సామ్రాట్ రవి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, నాన్ వెజ్ కూడా పెద్ద మోసగాడు, అంత గలీజ్గా మాట్లాడుతుంటాడు, అతను కూడా బూతుల స్టారు, అతను చేసే వీడియోలు కూడా కరెక్ట్ ఉండయి అని చెప్పేసి యువ సామ్రాట్ రవి కూడా చెప్పడం జరిగింది. అయితే యువ సామ్రాట్ రవి చెప్పింది అది ఆయన పర్సనల్ ఇష్యూ. అంటే అతను ఎవరిని ఏం బెట్టింగ్ యాప్ ఆడండి మీరు చెడిపోండి అని ఎప్పుడు నాన్ వెజ్ చెప్పలేదు, అది పర్సనల్ ఇష్యూ. ఆ యూట్యూబ్ అమౌంట్ గురించి అతను మాట్లాడే స్లాంగ్ అట్లుంటుంది, ఆయన చెప్పే అట్లుంటాయి. అంటే వ్యూస్ అంటే ఆడియన్స్ ఎట్లయితే చూస్తారో అతని వీడియోలకు అంతే వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ చేపిస్తున్నాడు, అంతే అమౌంట్ వస్తున్నది. అమౌంట్తోనే ప్రపంచంలో ఉన్న ఇప్పటికీ 168 198 దేశాలు ఆయన తిరిగేసి వచ్చిండు, ఇంకా తిరుగుతున్నాడు. అతని స్లాంగ్ ఎంటర్టైన్ అతని ఆడియన్స్కు అతను మాట్లాడే స్లాంగ్ అతనికి నచ్చుతుంది కాబట్టి అట్లా మాట్లాడుకుంటూ ఆ దేశాలన్నీ పర్యటిస్తున్నాడు. అంతే తప్ప అతను గేమ్స్ ఆడి ఎప్పుడు ప్రమోట్ చేయలేదు, ఒకరిని చెడగొట్టాలని ఎప్పుడు చేయలేదు. ఇది మన యువ సామ్రాట్ రవి అన్న ముచ్చట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియో మీకు మంచిగా అనిపిస్తే, మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మీరైతే బెట్టింగ్ యాప్స్ ఆడకోండి దయచేసి చెప్తున్నా. ఓకే, బాయ్.